టీశాట్కి స్వాగతం. గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫుడ్ అడల్టరేషన్ అనే చాప్టర్ లేదా ఫుడ్ బయోటెక్నాలజీలో మనకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అంటే పాలకు సంబంధించినటువంటి కల్తీ, మిల్క్ అడల్టరేషన్. ఎందుకు ఈ టాపిక్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అంటే ఇటీవల కాలంలో పాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఆహార శుద్ధి లేదా ఫుడ్కి సంబంధించినటువంటి అంశాల్లో పాలు చాలా తరచుగా మరియు చాలా విరివిగా కల్తీ జరుగుతూ ఉన్నాయి. సో ఆ సందర్భంలో మిల్క్ అడల్టరేషన్కి సంబంధించిన క్వశ్చన్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు కలవు. సో లెట్ us see what is meant by milk adulteration and how this milk adulteration is going to cause several consequences. అండ్ దీనికి ఏ కారణాలు ఉన్నాయి, అసలు ఎందుకు పాలు మాత్రం ఎక్కువ అడల్టరేషన్ జరగడానికి కారణమవుతుంది. పాలు 87.7% నీరుని కలిగి ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఇన్ మిల్క్ ఆర్ నథింగ్ బట్ వాటర్ ఓన్లీ. ఎక్కువ మోతాదులో దీనిలో నీరే ఉంటుంది. అండ్ 4.9% లాక్టోజ్ ఉంటుంది. అండ్ 3.4% ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ కన్నా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ 3.3% ప్రోటీన్ మరియు 0.7% ఖనిజాలు. సో పాలు యొక్క కూర్పులో ఒక్కొక్క జాతిని బట్టి మారుతుంది. ఆవుల్లో ఒక రకమైనటువంటివి ఉంటాయి, మేకలో ఒక రకమైనటువంటి మిల్క్ కంపోజిషన్ ఉంటుంది, గొర్రెల్లో ఒక రకమైనటువంటి మిల్క్ కంపోజిషన్ ఉంటుంది. ఒకే జాతికి చెందిన వాటి యొక్క స్పీసీస్ని బట్టి కూడా మారుతుంది. హోల్స్టైన్లో ఒక రకమైనటువంటివి, జెర్సీలో. సో జంతువుల యొక్క మేత, సో ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలంలో లభించే మేత వలన పాల యొక్క కంపోజిషన్ మారచ్చు. వెరాజ్ ఇన్ ద కేసు ఎండాకాలంలో వచ్చేటువంటి పాల యొక్క కంపోజిషన్ వల్ల మారచ్చు. మరియు పాలు ఇచ్చే దశ, ఎప్పుడు పాలు ఇస్తున్నాయి ఇవి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ శీతాకాలంలో పాలు ఇస్తున్నాయా లేదా వేసవికాలంలో పాలు ఇస్తున్నాయి. పాలు ఇచ్చే దశ, పాల యొక్క కూర్పులో స్వల్ప వ్యత్యాసాలను చూపిస్తున్నాయి. సో మీరు దీనికి డైరెక్ట్గా ఇలా యూ కెన్ మేక్ ఏ స్మాల్ టాబ్లేషన్ ఆల్సో. ఓకే, పాలలో నీరు ఎంత ఉంటుంది? 87.7% ఉంటుంది. అండ్ లాక్టోస్ ఆర్ కార్బోహైడ్రేట్ అని బ్రాకెట్లో రాసుకోండి, 4.9%. సో ఎందుకు మిల్క్ ఎక్కువ అంటే, మిల్క్ మంచిదంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రొవ్వులు చాలా తక్కువ ఉంటాయి. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద ఫ్యాట్స్? 4.4%. సో 3.4%. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రోటీన్స్ 3.3%. ఖనిజాలు అంటే కాల్షియం వంటి మూలకాలు లేదా మరియు ఖనిజాలు 0.7% ఉంటాయి. సో విత్ దిస్ మనం ఏం చెప్పవచ్చు అంటే పాలలో ఎక్కువగా నీరు ఉంటుంది. నీరు తర్వాత చక్కెరలు లాక్టోజ్ రూపంలోను, తర్వాత క్రొవ్వులు 3.4%, ప్రోటీన్లు 3.3% మరియు ఖనిజాలు 0.7% ఉంటాయి. సో వాటి యొక్క పాల కూర్పు వాటి యొక్క జాతులను బట్టి మారుతూ ఉంటుంది. సో హోల్ మిల్క్లో వాటి యొక్క ఫ్యాట్ కంపోజిషన్ బట్టి, సో ఏ మిల్క్ని హోల్ మిల్క్ అంటారంటే 3.25% ఫ్యాట్స్ ఉండే ఏ పాలనైనా సరే వీ కెన్ సే దట్ హోల్ మిల్క్ అంటాం. ఎందుకని పాలలో ఉన్నటువంటి క్రొవ్వులు 3.4% కదా. సో అంటే దాంట్లో ఉన్నటువంటి ఫ్యాట్స్ని తొలగించకుండా యథావిధిగా ఉంచితే వాటిని హోల్ మిల్క్ అంటాము. అలా కాకుండా 1% ఫ్యాట్ ఉంటే వాటిని లో ఫ్యాట్ మిల్క్ అంటారు. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ స్కిమ్డ్ మిల్క్ అంటే 0.5 కన్నా తక్కువ ఉంటాయి. సో హోల్ మిల్క్, లెస్ ఫ్యాట్ మిల్క్, ఆర్ వీ కెన్ రెగ్యులర్ అండ్ స్కిమ్డ్ మిల్క్. హోల్ మిల్క్లో ఫ్యాట్ కంపోజిషన్ 3.25%, లెస్ మిల్క్లో 1% అండ్ స్కిమ్డ్ మిల్క్లో 0.5%. ఇలా మనం వాటిలో ఉన్నటువంటి క్రొవ్వుల ఆధారంగా ఫ్యాట్లను వివిధ రకాలుగా చెప్పుకుంటూ వచ్చాము. విటమిన్ డి అనేది క్రొవ్వు పదార్థాలను బట్టి భిన్నంగా ఉండే మరొక పోషకం. పాలలో మనం చెప్పినట్టు వాటర్ యొక్క కంపోజిషన్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ కాల్షియం కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్యాట్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ ఇలా ఉంటాయి. వీటితో పాటుగా ఉండే అతి ముఖ్యమైన కారకం ఎవరు అంటే పాలలో విటమిన్ డి. అందుకని పాలు చాలా ఎక్కువగా బెస్ట్ ఫుడ్. ఎందుకని? పాలలో విటమిన్ డి ఉంటుంది, ఎముకలు దృఢత్వానికి మరియు ఎముకల పట్టుత్వానికి అవసరమైన కాల్షియం ఉంటుంది, క్రొవ్వులు తక్కువగా ఉంటాయి, ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు సమపాళ్లలో ఉంటాయి. అందువల్ల ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది.
అయితే విటమిన్ డి యొక్క లభ్యత, పాలలో విటమిన్ డి యొక్క లభ్యత దేని మీద ఆధారపడి ఉంటుంది? పాలలో ఉండే క్రొవ్వుల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకని? విటమిన్ డి అనేది క్రొవ్వుల్లో కరిగే విటమిన్ కాబట్టి. విటమిన్ డి అనేది ఎటువంటి విటమిన్ అన్న? క్రొవ్వుల్లో కరిగే విటమిన్ కాబట్టి. సో కాబట్టి పాలలో ఇది సహజంగా క్రొవ్వుల్లో మాత్రమే ఉంటుంది. అయితే చాలా పాల తయారీదారులు పాలకు విటమిన్ డిని జోడిస్తారు. కాబట్టి ప్రతి రకంలోనూ ఒకే రకమైన విటమిన్ డి కంటెంట్ ఉంటుంది. సో మీకు ఇక్కడ డౌట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, తక్కువ ఫ్యాట్ ఉన్నటువంటి పాలల్లో విటమిన్ డి యొక్క లభ్యత తక్కువగా ఉండాలి. వాస్తవానికి ఎందుకని? దాంట్లో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. స్కిమ్డ్ పాలలో 0.5 కన్నా తక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అక్కడ విటమిన్ డి యొక్క లభ్యత తక్కువ ఉండాలి. సో ఫ్యాట్ తగ్గితే విటమిన్ డి తగ్గటం, ఫ్యాట్ ఎక్కువైతే విటమిన్ డి ఎక్కువగా ఉండటం అనేది జనరల్ కాంపోనెంట్. కానీ ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల ఆధారంగా వీళ్ళు పాల తయారీదారులు ఏం చేస్తున్నారంటే, సో పాలలో ఫ్యాట్ కంపోజిషన్ ఇర్రెస్పెక్ట్, అది 0.5 కన్నా తక్కువ ఉందా, 1% కన్నా తక్కువ ఉందా, 3.25 కన్నా తక్కువ ఉందా అనేది ఇమ్మెటీరియల్. కానీ వారు ఉపయోగించేటువంటి అమౌంట్ ఆఫ్ విటమిన్ డి, వారు ఉపయోగించేటువంటి విటమిన్ డి మాత్రం అన్ని రకాలైనటువంటి పాలలో ఒకే రకంగా ఇస్తున్నారు. ఓకే, విటమిన్ డిని జోడిస్తారు. కాబట్టి ప్రతి రకంలోనూ ఒకే రకమైన విటమిన్ డి కంటెంట్ ఉంటుంది. పిల్లల్లో బరువు మరియు ఎముకల సాంద్రతను మెరుగుపరచడంలో పాలు సహాయపడవచ్చు. ఫర్ ద వెయిట్ గెయినింగ్ అండ్ బోన్ మ్యారో డెన్సిటీ. ఎముకలో ఉన్నటువంటి మజ్జ, ఎముక మజ్జ అంటారు తెలుగులో, ఎముక మజ్జ, బోన్ మ్యారో యొక్క సాంద్రత పెరగటానికి విటమిన్ డి దోహదం చేస్తుంది. విటమిన్ డి దోహదం చేస్తుందంటే ఎలా దోహదం చేస్తుంది? పాల ద్వారా లభిస్తుంది. సో పాలు తీసుకోవడం ద్వారా బరువు మరియు ఎముక సాంద్రతను మెరుగుపరచడంలో పాలు సహాయపడతాయి. 1 కప్పు పాలలో పెద్దలకు రోజువారీ కాల్షియం యొక్క అవసరంలో దాదాపు 30% ఉంటుంది. సో మిల్క్ ఈజ్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం. మిల్క్ ఈజ్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం. సో పాలలో కాల్షియం శాతం 0.7%. కానీ దట్ కాల్షియం ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ అవర్ బాడీ. 1 కప్పు పాలలో పెద్దలకు రోజువారీ కాల్షియం యొక్క అవసరంలో 30% పాల నుంచి వచ్చేస్తాయి. పాలలో పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఈ ఖనిజాలు ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాలకు దోహదం చేస్తాయి. వాట్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ మినరల్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మిల్క్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బోన్ ఫార్మేషన్? ఎముకల ఏర్పాటుకు అవసరమైన 3 మూలకాలు, పాలలో ఉన్నటువంటి 3 మూలకాలు అంటే వీ కెన్ సే పొటాషియం, నెంబర్ 2 మెగ్నీషియం, నెంబర్ 3 కాల్షియం. వాట్ ఎల్స్ నీడ్? పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఈ పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియంలు ఎముకల యొక్క పట్టుత్వానికి, ఎముకల యొక్క దృఢత్వానికి ఎంతగానో దోహదం చేస్తాయి. 1 కప్పు పాలలో పెద్దలకు రోజువారీ కాల్షియం యొక్క అవసరంలో దాదాపు 30% పాల నుంచే వస్తుంది. 1 కప్పు పాలు మాత్రమే. సో ఇంకా ఎక్కువ తీసుకుంటే యూ కెన్ గెట్ మోర్. అంటే మిగిలిన ఆహారం నుంచి కూడా ఇంకా ఎక్కువ కాల్షియం వస్తుంది కదా. అంటే కాల్షియం కమ్స్ మోస్ట్లీ ఫ్రమ్ మిల్క్. పాలలో కాల్షియంతో పాటు ఏమేమి మూలకాలు ఉన్నాయి? పొటాషియం మరియు మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాలకు ఏర్పాటుకు దోహదం చేస్తాయి. స్కిమ్డ్ మిల్క్ క్రొవ్వు రహితంగా ఉంటుంది. స్కిమ్డ్ మిల్క్ మనం చెప్పుకున్నది, స్కిమ్డ్ మిల్క్ విల్ బి హ్యావింగ్ లెస్ దాన్ 0.5 ఫ్యాట్. 0.5 కన్నా తక్కువ శాతం ఉన్నటువంటి క్రొవ్వులను కలిగి ఉన్న వాటి మిల్క్ ఏమంటారు? స్కిమ్డ్ మిల్క్ అంటారు. సో తక్కువ క్రొవ్వును కలిగి ఉంటుంది. మరియు క్రొవ్వును కలిగి ఉన్న అదనపు పదార్థాలు ఏమీ ఉండవు. క్రొవ్వు వల్ల వచ్చినటువంటి అదనపు పదార్థాలు కూడా ఏమి ఉండవు. సో స్కిమ్డ్ మిల్క్ మొత్తం పాల వల్ల క్రీమీ కాదు, మరియు తేలికైన మరియు సన్నని స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. సో ఆ పాలతో టీ పెట్టుకొని తాగినా కూడా నీకు పాలు తాగుతున్నటువంటి ఆ ఫీల్ కానీ ఆ ఫ్లేవర్గా ఉంటుంది. ఎందుకని? సో జనరల్గా పాలలో ఉన్నటువంటి క్రీమ్ ఉండదు కాబట్టి ఆ మిల్క్ యొక్క ఫీల్ కనిపించదు. ఇది కడుపుపై తేలిక ఉంటుంది మరియు క్రొవ్వు లేకుండా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడానికి ప్రయత్నించే వ్యక్తుల యొక్క ఎంపికనే స్కిమ్డ్ మిల్క్ అంటారు. స్కిమ్డ్ మిల్క్ ఎలా ఉంటుంది నాన్న? క్రొవ్వు రహితంగా ఉంటుంది మరియు 0.5 గ్రాముల కంటే తక్కువ కొవ్వును కలిగి ఉంటుంది. మరియు కొవ్వును కలిగి ఉన్న అదనపు కొవ్వుతో పాటు ఉండటం వల్ల ఇంకొన్ని అడిషనల్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్
సమ్ అదర్ కంపోనెంట్స్ ఫ్యాట్స్లో ఉన్నటువంటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అయినటువంటి ఏడీఈకే కావచ్చు. సో అవేమి ఉండవు, ఓన్లీ ఉంటే విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి మరియు కొవ్వులు చాలా తక్కువ ఉన్న విటమిన్ డిని ఇన్స్టాల్ చేస్తారు. సో ఇది తేలికైన మరియు సన్నని స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది కడుపు అయితే అంటే చాలా లైటర్ ఫీలింగ్ ఉంటుంది ఈ పాలను తాగటం వల్ల. స్కిమ్డ్ మిల్క్ లేదా స్కిమ్డ్ మిల్క్ పౌడర్తో మొత్తం పాలను కలపడం ద్వారా డబుల్ టోన్ మిల్క్ తయారు చేయబడుతుంది. స్కిమ్డ్ మిల్క్ లేదా స్కిమ్డ్ పౌడర్ తోటి హోల్ మిల్క్ని కలపడం ద్వారా డబుల్ టోన్ మిల్క్ తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కిమ్డ్ మిల్క్లో ఎంత ఉంటుందని చెప్పుకున్నాము, 0.5% ఉంది. డబుల్ టోన్ మిల్క్ని ఫర్ ఎగ్జాంపుల్ హోల్ మిల్క్లో ఎంత ఉంటుంది, 3.25 ఉంది. ఈ రెండింటిని కలపడం ద్వారా వచ్చిన మిల్క్ని ఏమంటారు, డబుల్ టోన్ మిల్క్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ నా, డబుల్ టోన్డ్ మిల్క్ అంటారు. మొత్తం గేదె పాలు స్కిమ్డ్ మిల్క్తో కలిపి డబుల్ టోన్ మిల్క్ని పొందుతారు. పాలలో కొవ్వు మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పాలలో కొవ్వు తక్కువగా ఉంటుంది మరియు క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. మరియు బరువు తగ్గడానికి ప్రయత్నించే వ్యక్తులకు అనువైనవి ఈ డబుల్ టోన్ మిల్క్. ఆర్ ఎల్స్ వీ కెన్ సే స్కిమ్డ్ మిల్క్ ఈస్ ద బెస్ట్ మిల్క్. దాని తర్వాత స్కిమ్డ్ మిల్క్ తర్వాత బెస్ట్ ఆప్షన్ ఫర్ ద వెయిట్ రిడక్షన్. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ సో ఈ స్కిమ్డ్ మిల్క్ లేదా డబుల్ టోన్ మిల్క్. డబుల్ టోన్ మిల్క్ ఎలా వస్తుంది, ఆల్రెడీ ఉన్న స్కిమ్డ్ మిల్క్ని హోల్ మిల్క్తో కలపడం ద్వారా టోటల్గా వచ్చేటువంటి ఫ్యాట్ కాంపోజిషన్ యావరేజ్ తగ్గిపోయింది కదా. ఓకే, 1 లీటర్లో 3.25% ఉన్నటువంటి హోల్ మిల్క్ ఉంది, 1 లీటర్లో 0.5. రెండింటిని కలపడం ద్వారా వీ కెన్ గెట్ ద మిల్క్ ఫ్యాట్ కాంపోజిషన్ టు 1.7 అలా ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ స్కిమ్డ్ మిల్క్ అండ్ డబుల్ టోన్ మిల్క్. డబుల్ అంటే రెండు, ఓకే, స్కిమ్ మిల్క్ మరియు డబుల్ టోన్ మిల్క్. ఓకే, సో ఇలా మనకు కావాల్సినంత మోతాదులో ఫ్యాట్స్ని తయారు చేసుకోవటం ద్వారా వచ్చేటువంటి మిల్క్ని డబుల్ టోన్ మిల్క్ అంటారు. సో మరి ఎందుకు పాలు ఎక్కువగా అడల్ట్రేషన్ గురవుతాయి? యాక్చువల్గా సూక్ష్మజీవుల ఎదుగుదలకు పాలు ఒక అత్యద్భుతమైన మాధ్యమం. ఎందుకని, ఎక్కడైతే చక్కెర ఉంటుందో అక్కడ చేమలు ఉంటాయి, ఇజంట్ ఇట్? అలాగే ఎక్కడైతే పోషకాలు ఉంటాయో, వేర్ ఎవర్ యూ కెన్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ న్యూట్రియంట్స్, పోషకాలు ఉంటాయో అక్కడ యూ కెన్ సీ ద ఫార్మేషన్ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్. సో ఎక్కడైతే పోషకాలు ఉంటాయో, సో జనరల్గా చెప్తారు కదా, డబ్బులు ఉన్న దగ్గర స్నేహితులు ఎక్కువగా ఉంటారు, సో రిచ్ పీపుల్కి ఫ్రెండ్షిప్స్ ఎక్కువ వస్తాయి. అలాగే అసలు మిల్క్లో సూక్ష్మజీవుల ఎదుగుదల ఎందుకు ఉంటుందంటే బికాస్ ఇట్ కంటైన్స్ హ్యూజ్ న్యూట్రియంట్స్. మనం చెప్పుకున్నాం, పిండి పదార్థాలు ఉంటాయి, ప్రోటీన్లు ఉంటాయి, క్రొవ్వులు ఉంటాయి, మరియు కాల్షియం వంటి అనేక రకాలైనటువంటి పోషకాలు, 87% వాటర్ ఉంటుంది. మరి ఇంకేం కావాలి? సో ఆటోమేటిక్గా సూక్ష్మజీవులు అక్కడికి వచ్చి పెరుగుతాయి. ఎప్పుడైతే సూక్ష్మజీవుల ఎదుగుదలకు జరుగుతుందో పాల వాసన సూక్ష్మజీవుల చర్య వల్ల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఒక చిన్న కంటైనర్ ఆఫ్ మిల్క్ అనుకుందాం. ఈ చిన్న కంటైనర్ ఆఫ్ మిల్క్లో మనకి అనేక రకాలైనటువంటి, ఈ మిల్క్లో ఆల్ ద కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో ఎప్పుడైతే సూక్ష్మజీవులు ఉన్నాయి, న్యూట్రియంట్స్ ఉన్నాయో, ఆ న్యూట్రియంట్ వల్ల ఎవరు వస్తున్నారు? సూక్ష్మజీవులు వస్తుంది. సూక్ష్మజీవులు రావటం వల్ల ఏమవుతుంది? పాలు డెస్ట్రాయ్ అవ్వటం లేదా కుళ్ళిపోవటం జరుగుతుంది. సో మిల్క్ కెన్ బి అడల్టరేటెడ్ ఫ్రమ్ అడ్డస్ టు వెజల్స్. సో నాళాలు కాదు, వెజల్స్ అంటే పాత్రలు. సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఆవు యొక్క పొదుగు నుంచి, గేదె యొక్క పొదుగులో మనం ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఇవ్వటం ద్వారా అప్పటికప్పుడు తాత్కాలికమైనటువంటి పాలను పొందుతున్నాము. ఆ పొదుగు నుంచి కూడా కల్తీ పాలు వస్తుంటాయి, కల్తీ పాలు తయారు చేస్తున్నారు. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ మనం తీసుకునే ప్లేట్లో, సో పాలు సేకరించేటువంటి పాత్రలో ఉంటున్నాయి. సో కొన్నిసార్లు యూ కెన్ సీ అడిషన్ ఆఫ్ మిల్క్ బై ద యూరియా వంటి పాలను తయారు చేయటం చూడటం జరగవచ్చు. సో పొదుగు నుంచి పాత్రల వరకు పాలు కలుషితం కావచ్చు. వెసల్స్ అంటే నాళాలను రాయొద్దున, పొదుగు నుంచి పాత్రల వరకు పాలు కలుషితం కావచ్చు. సో ఇది పాలకు సంబంధించినటువంటి బేసిక్ ఇంట్రడక్షన్. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ నేను ఏం చేశానంటే బ్రాడ్గా చెప్పుకుంటూ వచ్చాను. మీకు ఆ క్వశ్చన్ని బట్టి మీరు ఆన్సర్ మార్చుకుంటూ వెళ్ళండి అంట. సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో యాక్చువల్గా దీంతో పాటుగా మనం ఎక్స్పెక్ట్ చేయదగిన వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్, పాలలో మిల్క్ అడల్ట్రేషన్లో పాస్చరైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా. లూయి పాస్చర్ అనే శాస్త్రవేత్త పాస్చరైజేషన్ అనేది పాలను శుభ్రం చేయడానికి ఉపయోగించేటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఇది ఫ్రెంచ్ శాస్త్రవేత్త అయినటువంటి లూయి పాస్చర్ నుంచి ఉద్భవించింది.
లూయి పాస్చర్ నుంచి ఉద్భవించింది. అతను కొన్ని ద్రవాలను అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయటం ద్వారా వాటి నాణ్యతను మెరుగుపరుస్తుందని కనుగొన్నాడు. ఏం కనుక్కున్నాడు నన్ను లూయి పాస్చర్? కొన్ని ద్రవాలను అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయటం ద్వారా వాటిల్లో ఉన్నటువంటి నాణ్యత పెరగటువంటిది, వాటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు తగ్గిపోవటం. సో ఎప్పుడు పాలను, అంటే ప్రత్యేకించి పాలని చెప్పలేదు, కొన్ని ద్రవాలను అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయటం వలన వాటి నాణ్యత మెరుగుపడుతుందని కనుగొన్నాడు లూయి పాస్చర్. ఇతనే పాస్చరైజేషన్ అనే విధానాన్ని కనుగొన్నాడు. ర్యాబిస్ వ్యాక్సిన్ని కూడా కనుగొంది లూయి పాస్చర్ అనే మహానీయుడే. ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి లూయి పాస్చర్ ఏం చెప్పాడంటే, ఏదైనా ఒక ద్రవాన్ని ఎక్కువగా వేడి చేయటం ద్వారా సో అక్కడ ఆ ద్రవం యొక్క నాణ్యత మెరుగుపడుతుంది, దానిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు పెరగవు అన్నాడు. సాధారణంగా చెప్పాలంటే ఒక ఉష్ణోగ్రతకు పాలను వేడి చేయటమే. సో ఓన్లీ జనరల్ టర్మ్స్లో చెప్పొచ్చు అంటే పాలను వేడి చేయటం ద్వారా పాలను సూక్ష్మజీవ రహితం చేయటమే పాస్చరైజేషన్. ఓకే, సో ఇది దాని యొక్క మనం తీసుకున్నటువంటి మిల్క్ యొక్క కాంపోజిషన్లో మార్పు ఉండకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రైతు దగ్గర నుంచి 1 లీటర్ పాలు తీసుకున్నాము. ఆ లీటర్ పాలుని మరలా మనం ఒక వినియోగదారుడికి అందించాలన్నప్పుడు మనం ఆల్రెడీ పాలు కాచి ఇస్తే సో అతను ఒరిజినల్ ఫ్లేవర్ ఆఫ్ ద మిల్క్ని మిస్ అవుతాడు కదా. ఓకే, సో కూర్పు లేదా లక్షణాలపై తీవ్రంగా ప్రభావం చూడపోకుండా, అంటే చాలా డ్రాస్టిక్ లక్షణాల్లో మార్పు రాకుండా టీబీ మరియు జ్వరానికి కారణమయ్యే సూక్ష్మజీవులను, ఆ ఉత్పత్తిలో ఉన్న దాదాపు అన్ని ఇతర సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. ఓకే, టీబీ మరియు జ్వరానికి కారణమయ్యే జీవులను మరియు ఆ ఉత్పత్తిలో ఉన్న దాదాపు అన్ని ఇతర సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ అంట. ఒక ఉష్ణోగ్రతకు పాలను వేడి చేయటం ఉత్పత్తి యొక్క కూర్పు లేదా లక్షణాలపై తీవ్రంగా ప్రభావం చూపకుండా టీబీ మరియు జ్వరానికి కారణమయ్యే జీవులను మరియు ఆ ఉత్పత్తిలో ఉన్న దాదాపు అన్ని ఇతర జీవులను నాశనం చేస్తుంది. సో నాశనం చేయటం మాత్రమే కాదు, ఆ పాల యొక్క సహజ స్వాభావిక లక్షణాలను మార్చుకొని ఉండాలి. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో పాస్చరైజేషన్ లైపేజ్ వంటి కొన్ని సహజ ఎంజైమ్లను కూడా మెయింటైన్ చేస్తుంది. సో లైపేజ్ ఏం చేస్తుందంటే పాలలో ఉన్నటువంటి లిపిడ్స్ని డిగ్రేడ్ చేస్తుంది. సో లైపేజ్ని చర్యారహితం చేసామనుకో, సో లైపేజ్ని కనుక టార్గెట్ చేసి లైపేజ్ని చర్యారహితం చేస్తే పాలలో ఉన్నటువంటి లిపిడ్స్ డిగ్రేడ్ అవ్వవు, అంటే నిర్మూలించబడవు, అవి తర్వాత రకాలైనటువంటి పదార్థాలుగా మారవు. సో ఈ పాస్చరైజేషన్ 3 విధానాల్లో జరుగుతుంది. పాస్చరైజేషన్ హ్యాపెన్స్ ఇన్ 3 స్టేజెస్ ఆర్ 3 స్టెప్స్. హోల్డింగ్ సిస్టమ్ లేదా హోల్డింగ్ విధానం సిస్టంలో పాలు లేదా క్రీమ్ని ఒక ఉష్ణోగ్రతకు తీసుకురావటం మరియు సాధారణంగా 65 డిగ్రీలు మరియు వద్ద కనీసం 30 నిమిషాలు ఉంచటం మరియు తర్వాత ర్యాపిడ్ కూలింగ్ ఉంటుంది. ఓకే, హోల్డింగ్ అంటే ఏంటంటే యాక్చువల్గా లూయి పాస్చర్ కనిపెట్టిన విధానం చాలా అత్యంత ప్రాచీనమైనటువంటి పాస్చరైజేషన్ విధానంగా మనం హోల్డింగ్ విధానం చెప్పవచ్చు. హోల్డింగ్ సిస్టంలో ఏం చేస్తారంటే పాలు లేదా క్రీమ్ని ఒక ఉష్ణోగ్రత వద్దకు తీసుకువెళ్ళి, ఏ ఉష్ణోగ్రత వరకు తీసుకెళ్తారంటే హోల్డింగ్ సిస్టంలో 65 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు ఎంత టైం ఉంచుతారు? 30 నిమిషాల పాటు ఉంచుతారు. ఎంత సమయం ఉంచుతారు నాన్న? 30 నిమిషాల పాటు ఉంచుతారు. సో 30 నిమిషాలు 65 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంచి తర్వాత ఏం చేస్తారు? వేగంగా చల్లార్చుతారు. సో మనము హౌసెస్లో పాలు వేడి చేయడానికి 2 రకాలైనటువంటి మెకానిజమ్స్. ఒకటి సిమ్లో పెట్టి వేడి చేస్తాము, ఒకటి మోడరేట్ ఆర్ హై ఫ్లేమ్. సిమ్లో పెట్టి వేడి చేయటాన్ని జస్ట్ కన్సిడర్ ఇట్ యాజ్ హోల్డింగ్ విధానం. సో తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సమయం, వాట్ ఈస్ ద షార్టెస్ట్ టెంపరేచర్ అంటే 65 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాల పాటు వేడి చేయటాన్ని మనం ఏమంటాము? హోల్డింగ్ విధానం. సో 30 నిమిషాల పాటు వేడి చేశారు, కానీ అప్పుడు టేస్ట్ చూస్తే పాలు కొద్దిగా కాగినటువంటి ఆల్రెడీ బర్న్ అయిన స్మెల్ కొంచెం అనిపిస్తుంది, కానీ ఎక్కువ ఉండదు, ఎందుకని టెంపరేచర్ చాలా తక్కువ. అదే 80-90 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేస్తే ఏమవుతుంది? పాలు కాగబెట్టిన వాసన లేదా కాగబెట్టిన ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. సో వెంటనే వేగంగా చల్లార్చడం వల్ల దాని యొక్క ఒరిజినల్ టెక్స్చర్ అలాగే ఉంటుంది. అందుకని మీరు గమనించండి,
గేదె నుంచి తీసుకున్నటువంటి రైతు దగ్గర నుంచి డైరెక్ట్గా సేకరించినటువంటి పాల యొక్క నాణ్యత కానీ ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంకా ఇతర అంశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ వేరే కొంతమందిలో సో ఎప్పుడైతే మిగతా వారిలో పాలలో ఉన్నటువంటి మనం బయట షాప్ నుంచి తెచ్చుకున్న పాల యొక్క టేస్ట్ కావచ్చు, రైతు దగ్గర నుంచి తెచ్చుకున్న పాల యొక్క టేస్ట్లో మార్పు కారణం ఏంటంటే పాస్చరైజేషన్. సో పాస్చరైజేషన్లో ఏం చేశారు, ఇక్కడ పాలను కొంత సమయం పాటు కొంత ఉష్ణోగ్రత వద్ద కాచాడు కాబట్టి సో అది హోల్డింగ్ విధానం అనమాట. హై టెంపరేచర్ సో హెచ్టిఎస్టి అంటారు దీన్ని, సెకండ్ విత్ హెచ్టిఎస్టి హై టెంపరేచర్ షార్ట్ టైం విధానం. సో మెషిన్ గుండా వెళ్ళేటప్పుడు పాల యొక్క ఉష్ణోగ్రతను 10 సెకండ్ల పాటు కనీసం 72 డిగ్రీల సెంటిగ్రేడ్ పెంచడం, తద్వారా ర్యాపిడ్ కూలింగ్ ఈ విధానం ద్వారా పాలు వండిన రుచిని ఇవ్వదు మరియు క్రీమ్ లైన్ ప్రభావితం కాదు. సో ఇప్పుడు చూడండి, ట్రై టు అండర్స్టాండ్ ద ఇంటెన్సిటీ. యాక్చువల్గా హోల్డింగ్ విధానంలో ఏం చేసాము, హోల్డింగ్ విధానంలో 65 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఎన్ని నిమిషాలు కాగబెట్టాను, 30 నిమిషాలు కాగబెట్టడం ద్వారా పాల యొక్క నాణ్యతలో మార్పు వచ్చింది. సో దాంట్లో సూక్ష్మజీవ రహితం చేయబడింది. నెంబర్ 2 ఏం చేసాము, దాంట్లో ఉన్నటువంటి క్రీమ్, దాంట్లో ఉన్నటువంటి వెన్న వంటి పదార్థాల యొక్క కాంపోజిషన్ మారింది. వెరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ హోల్డింగ్ విధానం తర్వాత సెకండ్ మెకానిజం ఈజ్ నథింగ్ బట్ హై టెంపరేచర్ షార్ట్ టైం. హై టెంపరేచర్ షార్ట్ టైంలో కూడా ఎంత ఉష్ణోగ్రత వద్ద వేడి చేశాడు, 72 డిగ్రీలు వేడి చేసి ఎంత టైం 15 సెకండ్లు. గుర్తుపెట్టుకోవాలి, ఇది 30 నిమిషాలు, ఇది 15 సెకండ్లు. తప్పనిసరిగా ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఉంచవలసిన సమయం గణనీయంగా తగ్గటం మనం గమనించవచ్చు. సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా, యూ నీడ్ టు కాన్స్టాంట్లీ అబ్జర్వ్. హై టెంపరేచర్ షార్ట్ టైం విధానంలో సో 72 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఎంత సమయం ఉంచాడన్నా, 15 సెకండ్లు మాత్రమే ఉంచాడు. సో దీని తర్వాత ఏమవుతుంది, ర్యాపిడ్ కూలింగ్ చేశాడు. దీనిలో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏమని చెప్పాడు, పాలు కాచిన రుచి ఉండదు, పాలు కాచిన రుచి ఈ హై టెంపరేచర్ షార్ట్ టైం విధానంలో ఉండదు, మరియు క్రీమ్ లైన్ ప్రభావితం కాదు. నెక్స్ట్ నెంబర్ 3, అల్ట్రా హై టెంపరేచర్ సిస్టమ్ UHTS. ఈ విధానంలో పాలను పూర్తిగా పేస్ట్ చేయడానికి దారితీస్తాయి. సో ఇక్కడ మనకు హై టెంపరేచర్ సిస్టమ్ అంటారు దీన్ని. సో ఈ సిస్టంలో పాలను 93.4 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 3 సెకండ్లు ఉంచుతారు, లేదా 149.5 వద్ద 1 సెకండే ఉంచుతారు. ఓకే, సో డైరీ పరిశ్రమలో పాలు లేదా క్రీమ్ యొక్క ట్రీట్మెంట్ కొరకు కూడా ఈ సిస్టమ్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. అల్ట్రా హై టెంపరేచర్ సిస్టమ్ అంటారు. ఈ సిస్టమ్ ఇది పాలను పేస్ట్ చేయడానికి దారితీస్తాయి. ఈ సిస్టంలో పాలను చాలా చాలా తక్కువ టైం మరియు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద హై టెంపరేచర్ షార్ట్ టైం కాకుండా అల్ట్రా హై టెంపరేచర్ సిస్టమ్ అని ఉంటుంది. ఈ పాలను పూర్తిగా పేస్ట్ చేయడానికి దారితీస్తారు. ఈ సిస్టంలో పాలను 93.4 వద్ద 3 సెకండ్ల పాటు 3 సెకండ్ల పాటు లేదా 1 సెకండ్ 149.5 వద్ద 1 సెకండ్ పాటు ఉంచుతారు. దీనివల్ల డైరీ పరిశ్రమలో పాలు లేదా క్రీమ్ యొక్క ట్రీట్మెంట్ కొరకు కూడా ఈ సిస్టమ్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. సో ఇతర పద్ధతుల ద్వారా పాశ్చరైజ్ చేయబడిన పాల కంటే ఈ అల్ట్రా హై టెంపరేచర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తుంటారు, సో టెట్రాప్యాక్ అనే దాంట్లో పాలు చాలా సేఫ్గా ఉంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచడానికి రీజన్ ఏంటంటే పాలు అల్ట్రా హై టెంపరేచర్ లో ఉంటాయి కాబట్టి. సో అల్ట్రా హై టెంపరేచర్ సిస్టంలో వేడి చేయబడి ఇతర పద్ధతుల ద్వారా పాశ్చరైజ్ చేయబడిన పాల కంటే ఈ ప్రోడక్ట్కి ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే భారతదేశంలో పాలకి స్కేర్సిటీ రావడానికి, సో మీకు తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, మీరు ఇక్కడ 2 అంశాలను జాగ్రత్తగా గమనించాలి. పాలకు సంబంధించి ఎందుకు అడల్టరేషన్ పెరుగుతుందంటే పాలకు డిమాండ్ ఒకవైపు పెరగటం, డిమాండ్ ఫర్ మిల్క్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ వన్ సైడ్. సో ఎందుకంటే జనాభా పెరుగుతుంది కాబట్టి. నెంబర్ 2, పాల యొక్క ఉత్పత్తి తగ్గుతున్నది. అంటే
డిమాండ్కి సరిపోయినంత ఉత్పత్తి ఉండట్లేదు. సో ఎందుకు డిమాండ్కి సరిపోయినంత ఉత్పత్తి ఉండట్లేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వీ కెన్ అట్రిబ్యూట్ టు ఏ స్కీమ్ కాల్డ్ యాజ్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కావచ్చు. సో ఎప్పుడైతే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వచ్చిందో, ఆ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వల్ల ఎక్కువ మోతాదులో మనకి అవసరమైనంత ఈ అనేక రకాలైనటువంటి అంశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సో ఫస్ట్ మనం చెప్పుకోదగింది ఏంటంటే, ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో రైతుల యొక్క వేతనాలు గణనీయంగా పెరిగినాయి. ఎప్పుడైతే రైతుల యొక్క వేతనాలు పెరిగినాయో, వారిలో దానికి సంబంధించినటువంటి అనేక రకాల అంశాల యొక్క వేతనాలు పెరిగినాయి. సో పశు పోషణ ద్వారా పొందే దానికన్నా కూడా ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో సో ఫస్ట్ మనం చూడొచ్చు ఏంటంటే, పాలకు సంబంధించినటువంటి డిమాండ్ పెరిగింది. నెక్స్ట్ డిమాండ్ కన్నా ఎక్కువ మోతాదు, డిమాండ్కి తగినంత ఉత్పత్తి తగ్గింది. ఎందుకు ఉత్పత్తి తగ్గిందంటే, వీ కెన్ అట్రిబ్యూట్ టు ద స్కీమ్ కాల్డ్ యాజ్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో దీంట్లో ఏమైందంటే, ఈ స్కీమ్లో మనకి వేతనాలు గణనీయంగా పెరగడ్డాయి ఈ స్కీమ్ వలన. సో రోజుకి కూలి 100 నుంచి 150 రూపాయలు, కూలి 200-250 రూపాయలు అవటం వల్ల ఫ్యామిలీ, ఒక కుటుంబం ఆ వేతనాల మీద సంపాదించేది పశు పోషణ మీద సంపాదించే దానికన్నా చాలా ఎక్కువ అవుతుంది. సో వేతనాలు ఎక్కువగా పెరగటం వల్ల పశు పోషణ తగ్గి, తద్వారా పాల యొక్క ఉత్పత్తి తగ్గుతుంది. సో ఎప్పుడైతే పాల ఉత్పత్తి తగ్గిందో డిమాండ్ పెరిగింది. డిమాండ్కి తగినంత మోతాదులో ఉత్పత్తి లేకపోవడం వల్ల ఇదేమైంది, ఫుడ్ అడల్ట్రేషన్కి లేదా మిల్క్ అడల్ట్రేషన్కి దారితీస్తూ వచ్చింది. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పాల యొక్క డిమాండ్ పెరిగింది, ఉత్పత్తి కూడా సరైన మోతాదులో లేకపోవడానికి ఎంజీఎన్ఆర్ఈజీ స్కీమ్ వలన ఈ భారతదేశంలో మిల్క్ అడల్ట్రేషన్కి చాలా తీవ్రమైన సమస్యగా మారిందని చెప్పవచ్చు. ఇది ఇండియాలో ఉన్నటువంటి మిల్క్కి సంబంధించినటువంటి సినారియో లేదా మిల్క్ కాంపోజిషన్, మిల్క్ అడల్ట్రేషన్కి సంబంధించినటువంటి పూర్తి సంక్షిప్త సమాచారం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ ఇన్ అనదర్ సెషన్.